ఒక గోల్డ్ బిజినెస్ చేసే బిజినెస్ మ్యాన్ అకస్మాత్తుగా చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకరోజు తన భార్య తన కొడుకుతో ఒక బంగారు హారాన్ని ఇచ్చి, ఈ హారాన్ని తీసుకెళ్లి మీ బాబాయ్ షాప్ లో అమ్మి ఎంతో కొంత డబ్బు ఇవ్వమని చెప్పని అంటుంది. ఆ అబ్బాయి ఆ హారాన్ని షాప్ కి తీసుకువెళ్తాడు. బాబాయ్ ఆ హారాన్ని బాగా పరీక్షించి, బాబు మీ అమ్మకి చెప్పు, ఇప్పుడు బంగారం రేటు ఎక్కువగా లేదు, ఇప్పుడు అమ్మితే తక్కువ డబ్బులు వస్తాయని చెప్పి కొన్ని డబ్బులు ఇచ్చి ఇంటికి పంపిస్తూ రేపటి నుంచి వచ్చి షాప్ లో కూర్చో అంటాడు. నెక్స్ట్ డే నుంచి ఆ అబ్బాయి బాబాయ్ షాప్ లోకి వచ్చి కూర్చొని పని నేర్చుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఆ బాబాయ్ ఇలా అంటాడు, బాబు ఇప్పుడు బంగారం రేటు బాగా పెరిగింది, మీ అమ్మని అడిగి ఆ హారాన్ని తీసుకురా అంటాడు. ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి ఆ హారాన్ని తీసుకొని పరీక్షిస్తాడు. ఇన్ని రోజులు పని నేర్చుకున్నాడు కాబట్టి అది చూడగానే నకిలీదేనే అర్థమైపోతుంది. తిరిగి ఆ అబ్బాయి షాప్కి వస్తాడు. అతన్ని చూసి, బాబు హారాన్ని ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ బాబు అంటాడు, బాబాయ్ అది నకిలీది, అందుకే తీసుకురాలేదంటాడు. అప్పుడు ఆ బాబాయి, అది నకిలీదని నాకు ముందే తెలుసు, ఒకవేళ అప్పుడు నేను నకిలీది అని ఉంటే బాబాయ్ మా పరిస్థితి బాగలేదు అని మమ్మల్ని మోసం చేస్తున్నాడని మీరు అనుకునేవారు, అందుకే నేను చెప్పలేదు, పని నేర్చుకున్న తర్వాత నీకే అర్థమైంది కదా అని బాబాయ్ అంటాడు. పరిస్థితులు బాగాలేనప్పుడు కొంతమంది మన మంచికే చెప్పినా, నా పరిస్థితి బాగలేదని చెప్పి ఇతను నన్ను మోసం చేస్తున్నాడని అపార్థం చేసుకుని బంధాలు తెంచుకుంటాం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది మనల్ని దగ్గరికి రానివ్వరు, మరి కొంతమంది దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తారు. మనం ఇద్దరిని ఒకే కోణంలో చూసి జడ్జిమెంట్ చేయడం సరైంది కాదు.